ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. నా జీవితం ఈ పేదవాళ్ళని పైకి తేవడానికి అంకితం చేస్తాను. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. చంద్రుడా ఇంద్రుడై రాధిరా, ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము ధైర్యం వచ్చినది. అన్న అక్క అమ్మ చెల్లి తమ్మి బావ పిన్ని బాబాయ్. సైకిల్ ఎక్కు గ్లాసు పట్టు కమలానికే జై కొట్టు, సైకిల్ ఎక్కు నువ్వు గ్లాసు పట్టు, నువ్వు కమలానికే నువ్వు జై కొట్టు జై కొట్టు. సైకిల్ ఎక్కు నువ్వు గ్లాసు పట్టు, కమలానికే జై కొట్టు. చాలు చాలు కుర్చీ మడత పెట్టు, బటను సీఎం బాధ తీరేటట్టు. చాలు చాలు కుర్చీ మడత పెట్టు, బటను సీఎం బాధ తీరేటట్టు. దుక్కు ఫ్యాను రెక్కలేగ కొట్టు, తాడేపల్లి నుంచి తరిమి తరిమి కొట్టు. దుక్కు ఫ్యాను రెక్కలేగ కొట్టు, తాడేపల్లి నుండి తరిమి కొట్టు. సైకిల్ ఎక్కు గ్లాసు పట్టు, కమలానికే జై కొట్టు. పాట కాంట్రాక్ట్ పల్లెల్లో వాట, అడుగేస్తే లంచాల మూట, దోపిడే దొరికిన చోట, అవినీతి లిక్కరు కోట, విషమేగ పేదోళ్ళ నోట, జనమేమైపోయిన పట్టదంట, జనగల్ల పీడించండే వదారంట. అసెంబ్లీకి వీళ్ళు తక్కువ, టీవీ ప్రెస్ మీట్లకేమో ఎక్కువ, ఇంకో 5 ఏళ్ళు వీళ్ళకి చిక్కితే బతుకులు పక్క చిక్కి రోడ్డుకెక్కవా చల్. అందుకే సైకిల్ ఎక్కు గ్లాసు పట్టు, కమలానికే జై కొట్టు. సైకిల్ ఎక్కు నువ్వు గ్లాసు పట్టు, నువ్వు కమలానికే నువ్వు జై కొట్టు జై కొట్టు. అభివృద్ధికే కుండు గీత, అందిన చోటల్లా అప్పుల ఖాతా,
కత్తుల మోత ఎట్టుండేది ఆంధ్ర మాత గుండెనే గుండె కోత ఏం చేస్తాం తీరత పారిపోయే ఉన్న పరుగుగాస పైసా పెట్టుబడులు లేవులే ప్రాజెక్టు కట్టుబడులు నిండు సున్నాలే బ్యాలెన్స్ గడప దాటి అడుగు బయట పెట్టాలన్న సీఎం ఇంకా మనకి వద్దులే చాల్ అందుకే సైకిల్ ఎక్కు గ్లాసు పట్టు కమలానికి జై కొట్టు సైకిల్ ఎక్కు నువ్వు గ్లాసు పట్టు నువ్వు కమలానికి నువ్వు జై కొట్టు సైకిల్ ఎక్కు నువ్వు గ్లాసు పట్టు కమలానికి జై కొట్టు చాలు చాలు కుర్చీ మడత పెట్టు పడదు సీఎం బాధ తీరేటట్టు చాలు కుర్చీ మడత పెట్టు పడదు సీఎం బాధ తీరేటట్టు డొక్కు ఫ్యాను రెక్కలేగా కొట్టు తాడేపల్లి నుంచి తరిమి తరిమి కొట్టు సైకిల్ ఎక్కు గ్లాసు పట్టు కమలానికి జై కొట్టు చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా నా జీవితం ఈ పేదవాళ్ళని పైకి తేవడానికి అంకితం చేస్తాను. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మాతో అంటే నాకు బాధ కలిగేది ఏంటంటే, ముందు ఒక మంత్రి అంటే ఎంత ముందాతనంగా మనం కోరుకుంటున్నాం, వాళ్ళు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి. తెలుగుదేశం పార్టీలో తప్పులు లేవంటే తప్పులు ఉంటాయి, కానీ ఇంత స్థాయికి దిగజారిపోయి అసలు ఒక సిగ్గుగా అనిపిస్తుంది. కొందరు మన మంత్రిగా ఉన్నారు ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలో మొన్న మూర్తిగా ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయనకి 100 క్వశ్చన్స్ కూడా 100 క్వశ్చన్స్ కన్నా ఒక సెషన్ లో అడగకూడదు. ఆయన పక్కన కూర్చున్న 100 క్వశ్చన్స్ కూడా తీసేసుకుని ఈయన అడిగేవారు, ఇదేం చేశారు అదేం చేశారని. ఇవాళ ఏమీ లేదు, డబ్బు కొట్టడం, ఎవరు ప్రశ్నలు అడగట్లే. ప్రశ్నలు అడగకపోతే ప్రభుత్వాన్ని జవాబాదారీతనం ఎక్కడ ఉంటుందండి? ఇవాళ మీరందరూ ఉన్నారు, 14 నుంచి 19 మధ్యలో మీరు గమనిస్తే లేదు, చిన్న ఇష్యూ వచ్చినా సరే పెద్ద ప్రొటెస్ట్, ప్రతి సంఘం వచ్చేసి ప్రొటెస్ట్ చేస్తుంది. ఇవాళ ఎవరన్నా ప్రొటెస్ట్ చేస్తున్నారా? కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ గారు, గాజువాక శాసనసభ్యులు పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గారు, మా ఇద్దరికి స్టీల్ ప్లాంట్కి అవినాభావ సంబంధం ఉంది. స్టీల్ ప్లాంట్కి మా ఇద్దరు అభ్యర్థులకి, పార్లమెంట్ మెంబర్కి, అసెంబ్లీ మెంబర్కి స్టీల్ ప్లాంట్కి అవినాభావ సంబంధం. ఆయన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే 9 రోజులు దాదాపు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై ఆమరణ చేశారు. వారు మా శ్రీభరత్ గారికి సంబంధం ఎట్లంటే 1999లో బిఎఫ్ఐఆర్కి వెళ్ళిపోతున్నప్పుడు స్టీల్ ప్లాంట్ని పెద్దలు స్వర్గీయ మా గురుగారు ఎంఈఎస్ మూర్తి గారు, తాతగారు, వారి నేతృత్వంలో కేంద్రంతో పోరాడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు ప్లాంట్ని పరిరక్షించారు. అందుకు ప్లాంట్ పరిరక్షించడానికి మా ఇద్దరు అభ్యర్థులు దానికి శక్తివంతులు, అర్హులు, ఓటు అడగడానికి మాకు హక్కు ఉంది. మా ప్రత్యర్థులు ఉన్నారు,
ఇక్కడ ఎవరో అభ్యర్థి లేరని చెప్పేసి విజయనగరం నుంచి దిగుమతి చేసుకున్నారు ఎంపీ అభ్యర్థి. ఇక ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేశారు? 4 సంవత్సరాలుగా పోరాట కమిటీ టెంట్ వేస్తే ఒక్కరోజు రాలేదు. సరికదా స్టీల్ ప్లాంట్ రక్షించమంటే గంగవరం పోటీ అమ్మేశారు. అందువల్ల వాళ్ళిద్దరికీ ఓటు అడిగే అర్హత ఇక్కడ లేదు. అందుకు కూటమి అభ్యర్థులిద్దరిని కూడా ప్రజలు స్వాగతిస్తారు, గెలిపిస్తారు. కూటమి ద్వారా స్టీల్ ప్లాంట్ని రక్షిస్తాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు పెంచుతారు వారి నేతృత్వంలో. ఈ భట్ గారు అలాగే రాజయోగ శాస్త్ర అభ్యర్థిగా నేను అలాగే కోమతారావు గారు కలిపి ఒక యూత్ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందంటే స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి సంబంధించి మరి యూత్ని అడ్రస్ చేయడానికి వారు ఇక్కడ రావడం చాలా సంతోషకరం. ఈరోజు యువత పెద్దలు అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపు చూస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మా ప్రధానమైన ధ్యేయం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం. రేపు ఎమ్మెల్యే ఎంపీ కాంబినేషన్ ఉంటే అటు మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్ కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, మినిస్టర్ ఆఫ్ స్టీల్ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు, మన ఒత్తిడి తేడానికి వీడు ఇక్కడ తెలుగుదేశం తరఫున అలాగే ఎమ్మెల్యేగా, ఎంపీగా 2 కూడా గెలుచుకుంటే మనం మన హక్కులు సాధించేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ పరిరక్షించింది. ఈసారి కూడా గతంలో ఉన్న చరిత్ర ఏంటంటే ఎంఎస్ మూర్తి గారు ఆ రోజు ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారు ఉన్నారు. అలాగే వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా సిబిఎల్ గారు ఉన్నారు. ఈ కాంబినేషన్లోనే ఆ రోజు ప్లాంట్ పరిరక్షించడం లాభాల పాటు. మళ్ళీ ఈరోజు ఖచ్చితంగా ఎంపీగా భరత్ గారు ఉంటారు, కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ ఉంటారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్తో మాట్లాడి ఖచ్చితంగా మోడీ గారితో మాట్లాడి ఖచ్చితంగా దీన్ని మళ్ళీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకైతే చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కన్సల్ట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాం. ఉదాహరణకి తమిళనాడు స్టాన్స్ కనుక స్టీల్ ప్లాంట్ పరిరక్షించడమే మా ప్రధాన ధ్యేయం. ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లేస్ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ కల్పన ప్రధాన ధ్యేయంగా మేము వెళ్తున్నాం. అలాగే ప్లాంట్ను పరిరక్షించడంతో పాటు లాభాల పాటలో రావడానికి ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందించడానికి రేపు అధికారంలో వచ్చిన తర్వాత ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మినిస్టర్ గారు పోటీ చేశారు ఎమ్మెల్యేగా. ఆయన అంటారు ఇంకొక అవకాశం అంటే నేను ప్లాంట్ పరిరక్షిస్తాను. ఇది ఎవరైనా నమ్ముతారా? ఇంకో అవకాశం కానీ స్టీల్ ప్లాంట్ ఒక అవకాశం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినా వీళ్ళు ఏం చేస్తే మొట్టమొదటిగా అమ్మేసేది స్టీల్ ప్లాంటే. గత వరకు తెలగమ్మేశారు. స్టీల్ ప్లాంట్ అమ్మేసి దాంట్లో వాటా కొట్టే ఆలోచనలు ఉంటారని కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ గాజువాక నియోజకవర్గంలో యువతతో ఒక సమావేశం పెట్టాం. ప్రత్యేకంగా ఇవాళ రాష్ట్రంలో దెబ్బతిన్నది యువతే కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది అని అన్ని వేలెత్తి చూపించే పరిస్థితి వాళ్ళు ఉంది. వాళ్ళకి ఎట్లాంటి ఉద్యోగాలు సృష్టించారు, ఇక్కడ ఎట్లాంటి పెట్టుబడులు తీసుకొచ్చారు. వాళ్ళు చాలామంది యువకులు ఏంటంటే పై చదువులు చదివిన వాళ్ళు ఈ నగరాన్ని, ఈ రాష్ట్రాన్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళడం తప్పని అనట్లేదు, కానీ వాళ్ళకి అవకాశాలు ఇక్కడే కోరుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండాలనుకున్నప్పుడు కూడా ఉద్యోగాలు ఉండకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అండ్ వీళ్ళు ఎంటైర్ జనాభాని ఏదో మభ్యపెట్టి ఏదో మాయ చేసి గెలుద్దామని ఒక ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళు ఏం నష్టపోయారని వీళ్ళందరికీ చూపించి భవిష్యత్తు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లా పెట్టుబడులు తీసుకుని రాబోతున్నాము, ఎట్లా ఉద్యోగాలు సృష్టించబోతున్నాము. అండ్ ఇవాళ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా ఇక్కడ మేమేమీ పెద్ద ప్రాజెక్ట్స్ చేయలేము. దానివల్ల ఎన్డీఏ ద్వారా కూడా మనం